విశ్వభారతి యూనివర్సిటీ. ఓకే, మనకి ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించడం జరిగింది. శాంతినికేతన్ ఏదైతే ఉందో అక్కడ ఈ విశ్వభారతి యూనివర్సిటీ ఉండడం జరిగింది. సో బేసిక్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఫేమస్ నోబెల్ లారెట్ ఎవరైతే ఉన్నారో మనకి నోబెల్ విజేత అయినటువంటి అమర్త్య సేన్ గారి యొక్క లెక్చర్ అనేది బేసిక్గా బ్రేక్ చేయడం జరిగింది, అంటే ఆపివేయడం జరిగింది డ్యూ టు అక్కడ ఒక ఈవెంట్ వల్ల. సో ఆ ఈవెంట్ ఏందనేది చూద్దాము. ప్రధానంగా denied permission for Nobel laureate Amartya Sen lecture citing scheduling clash between the రవీంద్ర సప్తాహ అనే ఒక ఈవెంట్ వల్ల ఫేమస్ నోబెల్ లారెట్ గారి యొక్క లెక్చర్ అనేది ఆగిపోయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా న్యూస్లో ఉంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీని గురించి అడగడు, బేసిక్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనకు విశ్వభారతి యూనివర్సిటీ ఎవరు స్థాపించారు, ఎక్కడ ఉంది, దాని యొక్క బేసిక్గా కార్యనిర్వాహక శాఖలో ఎవరు ప్రధానంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, 1921లో శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా 1951లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది సెంట్రల్ యూనివర్సిటీగా, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, దీంట్లో ప్రధానంగా ఇండియన్ ట్రెడిషనల్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టీచింగ్స్ జరుగుతాయి. సో నేచర్కి, ప్రకృతికి అనుసంధానమైనటువంటి ఏవైతే లెక్చర్స్ ఉంటాయో ఆ విధంగా నేర్చుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది విశ్వభారతి యూనివర్సిటీని. సో ప్రధానంగా దీని యొక్క కీ ఫంక్షనరీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విజిటర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, పరిదర్శక ఎవరైతే ఉన్నారో వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ప్రధాన రెక్టర్గా ఎవరు, గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా ఉండడం జరిగింది. ఆచార్య, ఛాన్సలర్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్స్ ఈ విధంగా ఉంటారు యూనివర్సిటీస్కి. ఓకే, ఉపాచార్య, వైస్ ఛాన్సలర్ వచ్చేసి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఫంక్షనరీస్ ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా హోలిస్టిక్ ఓపెన్ ఎయిర్ లెర్నింగ్ని ఇది ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆర్ట్, మ్యూజిక్, లిటరేచర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఇక్కడ టీచింగ్స్ అనేటివి జరుగుతాయి. సో విశ్వభారతి యూనివర్సిటీ న్యూస్లో ఉంది కాబట్టి అది ఎవరు స్థాపించారు, దాని యొక్క కీ ఫంక్షనరీస్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.